హాయ్ అండి. ఈరోజు మనము పచ్చి చేపల కూర వండుకుంటున్నాము. ఇది శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇందులో మనము అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. నేను శుభ్రంగా పసుపు, ఉప్పు, నిమ్మకాయతో కడిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే స్మెల్ రాదు, నీసు వాసన అనేది రాదు, మంచి నీట్గా ఉంటుంది, స్మెల్ అంటూ ఉండదండి. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుంటున్నాను 1.5 స్పూను. కారం అండి, కారం బాగా ఉండాలన్నమాట. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. కేజీన్నర కదా, 3 స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా మెంతి పొడి వేస్తున్నాను. గ్రేవీ చిక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది శుభ్రంగా కలుపుకుందాము. ముక్కలు పెట్టేట్లా కలుపుకుందాము. ఈ కారము, ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు ఇవన్నీ ముక్కలు పెడితే బాగుంటుందన్నమాట. ఇట్లా ముక్కలు పెట్టాలన్నమాట మంచిగా. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 ఆనియన్స్ మిక్సీ పట్టుకుందాము. ఈ సైజ్ అండి ఆనియన్స్ 3 కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఆనియన్స్, ఇవి మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు సైజు చూపిస్తాను. ఇది మిక్సీ పట్టుకుందాము పేస్ట్. ఓకే రండి, స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకుందాము. ఒక 4 స్పూన్లంత వరకు ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా తాలింపు గింజలు వేసుకుంటున్నాను. నిమ్మకాయ పెద్ద సైజు ఉంటుంది కదండి, అంతా చింతపండు నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని ముందుగా మెంతి కూర వేసుకుంటున్నాను. మెంతి కూర అనేది బాగా నూనెగా వేగాలి. ఇందులో ఆనియన్స్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిద్దాము. A few moments later. మూత తీసి చూద్దాము. ఓకేనండి, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇలా కావాలండి. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంతమంది తాలింపులో మెంతులు వేస్తారు, నేను మెంతులు వేయలే. మెంతి కూర వేసాను అనమాట. మెంతి ఆకు, మన ముక్కల్లో కూడా మెంతి పొడి వేసుకున్నాం కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ అండి, ఇబ్బంది ఏం ఉండదు, చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. చూసారు కదా, ముక్కల్ని మనం తిప్పకూడదు అనమాట గరిటెతో. చూసారు కదా, ఇలా తిప్పుకోవాలన్నమాట. ఓకే, లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇందులో మనకి చింతపండు వేసుకున్నాం కదా, ఒక 3 టమాటాలు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ సైజు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము. మూత తీసి చూద్దాము. మగ్గిపోయాయి అన్నమాట. మనం గరిటెతో తిప్పకూడదు, ఇలా ఇలా తిప్పుకోవాలన్నమాట. ఎగరేసుకుంటే చాలా చాలా మంచిగా ఉడుకుతాయి ముక్కలు. చాలా బాగుంటుంది కర్రీ కూడా.
ఒక మూత పెట్టిద్దాము. లో ఫ్లేమ్లోనే ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇదిగోండి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండును పిసుక్కుందాము. కారము, పసుపు, ఉప్పు, మెంతి పొడి అంతా ముక్కలకి చాలా చక్కగా పడుతుంది అనమాట. ముందే కలుపుకొని పెట్టుకుంటే. మూత తీసి చూద్దాము. ఓకేనండి, మగ్గిపోయింది. చూసారు కదా, చాలా మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. ఇందులో మనం టమాటా గ్రేవీ మిక్స్ పట్టుకుంది వేసుకుందాము. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని స్టవ్ హైలో ఒక 2 నిమిషాలు పెడదాము. హై ఫ్లేమ్లో మూత పెట్టేద్దాము. A few moments later. ఓకే, మూత తీసి చూద్దాము. ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇందులో చింతపండుది వాటర్ పోసుకుందాము. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనము గరిట పెట్టకూడదు, ఏదైనా ఇట్లనే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం కలుస్తుంది. మనం ఇందులో పులుపు చూసుకుందాము. ఓకే, పులుపు సరిపోయింది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇలా చుట్టూ ఇలా తిప్పాలన్నమాట. ఈజీ ప్రాసెస్. ఇది హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనిద్దాము. A few moments later. ఓకే అండి, మూత తీసి చూద్దాము. ఓకే, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇందులో మనము కొత్తిమీర వేసుకుందాము. ఉడికిపోయిందండి కర్రీ. ఏంటంటే ఇది వామ అండి, ఎల్లిపాయ అండి. నేను మసాలాలు ఏమి వేయట్లేదు. వామను ఎల్లిపాయలు తెచ్చి వేసుకుంటున్నాను. చాలా మంచిదండి. ఇది పాతకాలపు వంట అన్నమాట. అప్పట్లో మసాలాలు ఏమి వేసేటోళ్ళు కాదు. ఓన్లీ అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, చింతపండుతోనే వండేటోళ్ళండి. వామ దంచుకుని వేసేటోళ్ళండి. చాలా చాలా మంచిదండి వాతానికి కూడా. కొంతమంది చేపలు తింటే వాతం అంటారు కదా, వాతం ఏమి ఉండదు. ఇందులో మనము వామ వేసుకున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయిపోయిందండి. అసలు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి బంద్ చేసుకుందాము. ఎందుకంటే వామ దంచి వేసాం కదా, అది ఉడకాలి కొంచెము. రోట్లో దంచి వేసుకున్నాను. ఓకేనండి, మూత పెట్టేద్దాము. ఓకేనండి, స్టవ్ బంద్ చేస్తున్నాను.